సో ఈ జర్నీ అంతా ఈ సాంగ్లో పెట్టడానికి ట్రై చేసాము. లాస్ట్ టైం సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పినట్టే మళ్ళీ డిఎస్పి గారు పాట పెట్టలేదు, ప్రాణం పెట్టారు ఈ పాటకి. ఆయన నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 days, నాకు తెలిసి ఈ పాటకు స్పెండ్ చేసిన టైం మనం ఏ సాంగ్కి స్పెండ్ చేయలేదు. చాలా రోజులు నేను ఒక 5-6 సార్లు ఈ పాటకి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కొన్నిసార్లు బాగా వచ్చిందంటే ఓకే అన్నప్పుడు కాదు కదా ఇంకా బెటర్గా చేస్తాను, కొన్నిసార్లు సార్ ఇది ఎక్కువ బీజం ఏదో మార్చాలని. ఈ సాంగ్కైనా తర్జన భర్జనలు మామూలు విషయం కాదు, బట్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ టుడే. థ్యాంక్ యూ సార్. అంటే మీరందరూ కళ్యాణ్ గారికి రిలీజ్ అప్పుడు పాలాభిషేకం చేస్తారు కదా, దేవి గారు పాటాభిషేకం చేశారు, కళ్యాణ్ గారికి పాటాభిషేకం చేశారు ఈ పాటతో. అలాగే మా బోస్ గారు తన ఇంకుతో ఈ పాటకి అన్న శిరాభిషేకం చేసావు నీ శిరాతో, అందుకే ఈ పాట ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళిన అడుగుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది. నౌ ఇట్స్ హై టైం, రిలీజ్ దగ్గర పడుతుంది. March 26 సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అని మొన్న ఒక వెరైటీ ఇండియా మ్యాగజైన్, ఆయన ఒక నేషనల్ లెవెల్ మ్యాగజైన్ ఆయన ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనరల్ సినిమా ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అన్నీ, ఎవ్రీథింగ్ A to Z పుష్కలం, యూ నేమ్ ఇట్. పాటలు, డ్యాన్సులు, డైలాగ్స్, ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఈవెన్ చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైలు అండ్ ఎంత పర్టికులర్ అంటే మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు, డ్రెస్ స్టైల్ ఒకటే కాదు, మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు. 2 గంటల 30 నిమిషాలు సినిమాలో 2 గంటలు తృప్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. 2 గంటలు పవన్ కళ్యాణ్ గారు మీ ముందుంటారు. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఈ సినిమాల్లో చాలా కాలం అయింది. దీంట్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, సహజంగా ఉండే ఆయన ఎటకారం, ఆయన కామెడీ, ఆయన లాఫ్, ఆయన ఎనర్జీ, ఆయన స్వాగ్, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో కలెక్షన్లు, సక్సెస్లు అంటారా, ఇదంతా దైవాధీనం. బట్ సినిమాకి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఎవ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఉండాలి అని అనుకున్నాను. అలాగే ఉంది. కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా చెప్పినట్టు కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి. కొన్నిసార్లు పగలు అక్కడ మంగళగిరిలో ఉండి నైట్ ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. 18 గంటలు, రోజుకి 18 గంటలు కళ్యాణ్ గారు పనిచేసే సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాకి. అండ్ దాన్ని ఏమంటారు, ఈ పాట ఎస్పెషల్లీ నేను బోస్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ పాట కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ. సో బేసికల్గా నేను ఒక ప్రేమ లేఖ రాయాలి సార్ అన్నాను, ఆయన దానికి సిరా ఇచ్చారు. థ్యాంక్ యూ బోస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటే కాదు, సినిమాలో ఏ పాట అయినా సరే చాలా గ్రాండ్గా, చాలా విజువల్లీ ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. దానికి రీజన్ నన్ అదర్ దాన్ మా ప్రొడ్యూసర్లు నవీన్ గారు, రవి గారు. వాళ్ళిద్దరు లిటరల్గా ఒక 3 ఏళ్ళు నన్ను భుజాల మీద మోసారు. అంటే లిటరల్గా కాదు, వాళ్ళ హైట్కి ఎవరైనా భుజాలు ఎక్కితే మట్టు కింద పడిపోతారు. వాళ్ళు జాగ్రత్త ప్లాన్ చేసుకున్నారు. సో భుజాల మీద పోయడం ఏంటంటే ఏ రోజు కూడా, అంటే కొంచెం ప్రాజెక్ట్ మేము అనుకున్న దానికంటే డిలే అయింది కాబట్టి ఏ రోజు కూడా చిన్నపాటి అసహనం కానీ, చిన్నపాటి నిరాశ కానీ లేకుండా ప్రొడక్షన్లో నేను అడిగిందే కాదు, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు చిన్న ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. దే ఆర్ ఆన్ ది వే, ఎనీ మూమెంట్ దే కెల్ బీ రీచింగ్ హియర్. సో నవీన్ గారికి, రవి గారికి అండ్ డే అండ్ నైట్ కష్టపడుతున్న మళ్ళీ మా డిపార్ట్మెంట్కి, దేవి గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, అంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇళయరాజా గారు, ఆర్డి బర్మన్, ఏఆర్ రెహమాన్, దేవి గారు వీళ్ళందరూ కేవలం మ్యూజిక్ చేయడానికే పుట్టారేమో, వీళ్ళకి మ్యూజిక్ చేయడం తప్ప ఇంకే పని రాదేమో అనిపిస్తుంది. సర్జీ, హార్ట్వెల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, నాట్ జస్ట్ లైక్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, మోర్ దెన్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, మోర్ దెన్ ఎ బ్రదర్, మోర్ దెన్ ఎ గైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకొని ఫాస్ట్గా ఈవెంట్కి రావడంకు అందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ గాయస్. సో రిమెంబర్ March 26th.